అందరికీ నమస్కారం. మనం యాక్చువల్‌గా ట్రోల్ వీడియోస్ మీద ఎందుకు ట్రోల్ అవ్వకూడదు అనే థాట్‌లో ఒక ట్రోల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. సో, వి వుడ్ థాంక్ ట్రోలర్స్ అడ్డా అండ్ అదర్ ట్రోల్ పేజెస్ దట్ వీఆర్ గోయింగ్ టు రిఫర్ ఇన్ దిస్ వీడియో. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మిస్టర్ మౌర్య ఓవర్ టు యూ. ఐయామ్ రికార్డింగ్ ఇట్. తాగిన తర్వాత బెడ్రూమ్ లో ఎవరు కూడా మాట్లాడకండి. మీకు మాట్లాడాలనిపిస్తే గార్డెన్ రూమ్ లో మాట్లాడుకోండి. అబ్బో ఇన్నారంట్రా అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. మేము ఇక్కడ ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి రాలేదు, హౌస్ లో గేమ్ ఆడడానికి వచ్చాం. తెలుసా ఈ మాట్లాడుతుంటే నిన్న కూడా ఇదే విషయం చాలా మంచిగా చెప్పొచ్చు. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారు అనేదానికి, శ్రీను గారు మీ అమ్మ కూడా బాగున్నాడు అనేదానికి అనేలాగా మంచిగా మీరు రాత్రి మాట్లాడకండి, తక్కువ తక్కువ సౌండ్తో మాట్లాడుకోండి, మాకు నిద్ర పడట్లేదు, మీ వల్ల నాకు స్లీప్ డిస్టర్బ్ అవుతుందని చాలా మంచి మర్యాదగా చెప్పొచ్చు. మర్రగొంతు ఎందుకు నాకు తేజుకు వచ్చిన కోపం కొంచెం కరెక్టే అనిపించింది. తేజుగానే కాదు, సారీ ఎవరికైనా కూడా రుబాబ్ చూపిస్తే ఎవరికి నచ్చుద్ది చెప్పు. ఆ విషయం నేను కాదుది నాకైతే అంటే కొంచెం ఆవిడ కోపం చిరాకు. ఫస్ట్ నుంచి ఆవిడ ప్రాబ్లం, ఆవిడతో వచ్చే ప్రాబ్లం అదే. చెప్పడం వేరు, 10 minutes లో ఆర్డర్ అయిపోతుంది. చేయడం వేరు, ఏదో పెద్ద బాస్ లాగా మన నౌకరీకి వచ్చిన లాగా చేస్తున్నాం ఎందుకో. మార్నింగ్ కూడా బిఫోర్ సాంగ్ మీరు ఎవరైనా లేస్తే సైలెంట్ గా ఉండండి. మై పీటీ టీచర్ మాట్లాడకండి. వైల్ డూయింగ్ దట్ మార్నింగ్ ప్రేయర్స్ ప్రేయర్ అయ్యేంత వరకు ఎవడన్నా మాట్లాడంటే ఈపు విమానం మూత మోగిపోద్ది. అసలు నార్మల్ గా రూల్ ఏంటి, నైట్ టైం లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఏం చేయకూడదు. కానీ ఉమ్, వీళ్ళు గుసగుసలాడినప్పుడు ఆర్డర్ ఇస్తున్నారు. డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ ఏంటి, బిగ్ బాస్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఏదైనా మాట్లాడితే మైకులు రికార్డ్ అవ్వాలి, అంతేగాని వినిపించట్లేదు. రికార్డ్ అవనంతలాగా నువ్వు గుసగుసలాడద్దు. అందుకనే అనౌన్స్మెంట్ ఇస్తాడు, మాట్లాడద్దు అన్న రూల్ లేదు, కానీ లైట్ ఆఫ్ అయితే పడుకోవాలన్న రూల్ అయితే ఉంది. మాట్లాడితే గనుక మైక్ కి వినిపించేలాగా మాట్లాడాలన్న రూల్ ఉంది. కానీ కరెక్ట్. ఈవిడేంటి, డైరెక్ట్ గా ఈవిడే పెద్ద బిగ్ బాస్ లాగా మాట్లాడద్దు చెప్తున్నా కదా, ఇది నాకు నా ఇష్టం రూల్. అవుతుంది అంటే, నీకు ఇష్టం అయితే నువ్వు బయటికి వెళ్ళాలంటే నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలంటుంది. అడిగే అంటే పద్ధతి మన బట్టి, ఒప్పుకునే దాన్ని బట్టి ఉంటది ఇక అంతే. రెస్పాన్స్ అలాగే ఉంటది, ఇంకా ఏం చేయలేం. ఉమ్. మాకు నిద్ర పట్టక చస్తున్నాం మేము. చచ్చిపోమ్మా. నైట్ అంతా చాలా డిస్టర్బింగ్ గా ఫీల్ అవుతున్నాము. ఈ రూల్ అందరూ ఓకేనా? అసంభవం, కుదరదు. ఇప్పుడు ఏం చెప్పాను నేను, తప్పేం చెప్పానని? మీరు అవును ఉంది ప్రాబ్లం ఉంది, బీపీ ఉంది, ప్రాబ్లం ఉంది. లిసినోప్రిల్ HCTZ అనే టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోద్ది. మాధవి గారు మాట్లాడుతున్నానా నేను? బిగ్ బాస్ రూలా అని అడిగి. అవును రూలే. ఇదేం పెద్ద గవర్నమెంట్ అప్రూవ్ చేసిన రూల్స్ ఇవన్నీ. మీరు లైఫ్ ఎందుకు ఆపుతున్నారు? బిగ్ బాస్ రూల్ చెప్పలేదు. బిగ్ బాస్ ఎందుకు ఆపుతున్నారు? నీకు తెలీదా? నాకు ఈ పర్టికులర్ విషయంలో మాత్రం నాకు దీన్ని కరెక్టే అనిపిస్తుంది రీతు, ఎందుకంటే ఆమె మంచిగా మాట్లాడుతుంది. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా 6వ వారం వచ్చేసింది కాబట్టి అందరూ జనాల్లో పడాలని చెప్పి ఊరికి అలా అని కూడా ఇవైతే కాదు, అలాంటి క్యాండిడేట్ కి ఇలాంటి క్యాండిడేటే మాట్లాడగలదు, వేరే అంతే. ఎవ్వరు కూడా మాట్లాడలేరు. తనుజ మాట్లాడలేదు, సంజన మాట్లాడలేదు, ఎవ్వరు మాట్లాడలేరు. ఈవిడ మాధురి గారికి కరెక్ట్ మొగుడు ఎవరైనా ఉన్నారంటే ఇది రీతువే. ఎందుకంటే వీళ్ళిద్దరే హైపర్ లేడీస్ అన్నమాట. రీతు ఏంటంటే అట్లీస్ట్ కొంచెం బెటర్ మాధురి గారితో పోలిస్తే. ఈవిడైతే చూడు అసలు ఎలా మాట్లాడుతుంది, నెక్స్ట్ లేస్తుంది, నాకు వచ్చేస్తుంది. అది కాదు, నాకు మెయిన్ కోపం ఏంటో తెలుసా, వీళ్ళు ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ బిక్కమవలసిన కూర్చుంటారు. నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు ఎవడన్నా అంత ఇప్పుడు ఆమె చంపి ఇమాన్యుయల్ నాకు ఎందుకు వచ్చింది ఎందుకు కాదు, మంచిగా సేఫ్ గా వాళ్ళు అలా ఆడుకుందాం. ఉండడంలో కూడా తప్పులేదు మావ. ఎందుకంటే మాధురితో పెట్టుకుంటే ఎందుకు వచ్చింది ఈవిడతో నోట్లో నోరు పెట్టడం అనవసరం అన్నట్టుగా ఎవరి కాళ్ళు. తర్వాత ఈ రోజు ఎపిసోడ్ లో ఈ డిస్కషన్ కూడా వస్తుంది. సాయి అంటాడు ఆవిడ ప్రవర్తన అలా అయినప్పుడు ఇంక మనం ఇంక మనమే అడ్జస్ట్ అయ్యించుకోవాలి అని అంటాడు అనమాట. ఎవరు ఇమాన్యుయల్ కూడా అదే అంటాడు, ఇంకా ఆమె అంతే, దాన్ని మనం మాట్లాడాలనిపించదు మార్చలేము. వాళ్ళతో. ఇంకా ఎందుకు వచ్చింది ఈ మెంటల్ తో వీళ్ళతో మాట్లాడి మనం రివర్స్ లో అనిపించుకుని మన పరువు దొబ్బెట్టుకోవడం తప్ప వాళ్ళకి పోయేదేం లేదు అని చెప్పి వెంట మీద రాయడం కంటే సైలెంట్ గా ఉండడం బెటర్ అనుకుంటారు. కాకపోతే నేనేమంటారంటే, ఇప్పుడు ఆమె ఒక్క ఆమెకి ధమ్కి ఇవ్వలేదు, అందరికి ఇచ్చింది, అందరితో అంత రూడ్ గా మాట్లాడుతుంది. ఆ సంజన పక్కన గొట్టంగాళ్ళు అందరూ మనకు కాదులేరా, మనకేం సంబంధం, తిడితే తిట్ని, మనకేముంది అలవాటే అంటే ఎవరికాడు సేఫ్ ఆడదామని ఫిక్స్ అయ్యడం నాకు అర్థమైంది. నాకు ఇమాన్యువల్ మీద కూడా ఇప్పుడు యాక్చువల్లీ మెల్లమెల్లగా రెస్పెక్ట్ పోతుంది. వాడి గేమ్ నా గేమ్ నేను ఆడుకుంటా అంటున్నాడు, బానే ఉంది. ఏది రోజుకి ఒక ఎపిసోడ్ లో ఏదో ఒక కామెడీ స్క్రిప్ట్ లాగా, జబర్దస్త్ చేసే స్క్రిప్ట్ లాగా పట్టుకొచ్చి నిన్నేమో అపరిచితుడు రామంలో యాక్ట్ చేశాడు, క్రేజీ, ఆ, దాని గురించి కళలో మాట్లాడాలంటే పట్టాడు, చాలా బాగా చాలా చేశాడు, బాగా చాలా బాగా చాలా చేశాడు. బాగా చేశాడు. And నేను ఇంప్రెస్ ఎక్కడ అయ్యానంటే, అపరిచితుడు డైలాగులు ఒకటే వేయలేదు, చెప్పాడు ఇంట్లో నేను ఒక్కడనే నా ఓన్ గేమ్ కి-
కిరీటం వచ్చింది, గోల్డ్ గోల్డెన్ స్టార్ స్టార్ ఉంది, వచ్చింది. నన్ను ఎందుకు లవ్ చేయట్లేదు, అవి బాగున్నాయి, నాకు అది నచ్చింది, నేను కాదనట్లేదు. బట్ నాకేంటంటే మెయిన్ ఇష్యూ, అరే నువ్వు నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు బానే ఉంది, కానీ ఒకప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే నువ్వు ఎదురు తిరగడం కూడా అది నీ బేసిక్ రైట్. నువ్వు ఎందుకు లేరా వచ్చింది, నేను ఏదో నా కామెడీ స్క్రిప్ట్లు చేసుకుంటా, మళ్ళీ బిగ్ బాస్ లో జనాలు చూస్తారు, ఆల్రెడీ మంచి పేరు ఉంది కదా, సేఫ్ ఆడేస్తానంటే నాకు నచ్చదు. సో స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోకపోతే నీ నీ క్యారెక్టర్ కి వాల్యూ ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మాధురి గారితో స్టాండ్ తీసుకుని కూడా వేస్టే. ఎందుకంటే ఆవిడ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఈ హౌస్ మేట్సే కాదు, బయట వాళ్ళకి కూడా 2 days లో తెలుసుకున్నట్టే. ఇంకా ఆవిడకి నేను ఒప్పుకోలేంటి, మీరెవరు ఒప్పుకోవడానికి? నా health. నా హెల్త్ అసలు ఏం బాగాలేదు సార్. నీ హెల్త్ అది హెల్త్ అంటే తిని అడగాల్సింది, మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్. బోత్. ఎస్, వరకు మీరు పడుకోలేదండి, మీరు నిద్ర పట్టినా కూడా చేస్తే బయటకు వెళ్ళి కూర్చున్నా. మేము నిద్రపోం సార్, నిద్ర రాదు. బిగ్ బాస్ రూల్ ఏంటో క్వశ్చన్ ఏంటి? బిగ్ బాస్ రూల్ ఉందా అని అడుగుతున్నాను. ఉంది. నేను ఒక మీకు మెంబర్ ఇక్కడ, హౌస్ మెంబర్. మీరు చెప్పిన మాట నేను వినడానికి హౌస్ లోకి రాలేదు, వెళ్ళిపోండి. చూడు, ఈవిడ చెప్పింది వినకపోతే నాకు ఇది ఎలా ఉందంటే ఇంట్లో ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకు చేస్తారు కదా ఇంటి బయట వాకిల్ దగ్గర, ఈ చెత్త మా ఇంట్లో పడేద్ది అంటే, మీ దగ్గర ఎక్కడ పడితే రోడ్ మీద పడేసా అంటది. రోడ్ మీద పడేసి నేనే కదా ఉడవాల్సింది, అయితే ఊడ్చుకో అంటది. అలాగే ఉంది ఈ విషయం. ఎంత ఎడ్డమంటే తెడ్డం, తెడ్డమంటే ఎడ్డం, నోటికి వచ్చినట్టు గబ 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 ఆ మాటలు అనేయడమే అసలు. అబ్బా, ఛీ, ఛీ, ఆగడమే. ఛీ, ఛీ. వస్తున్నారు, మీతో మాట్లాడానా నేను? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నా. సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఎవడేడు? ఈ ఇంట్లో పన్నాడు. నా హెల్త్ చెప్తున్నారా? అంటే కాట్లేదా? అరవడం కూడా తప్పే. హెల్త్ ప్రాబ్లం అవుతుంది, అలా అరవకండి. కరెక్ట్ పాయింట్. మీరు మాట్లాడుతుంటే మాకు నిద్ర పట్టట్లేదు. చెవులో వచ్చి మాట్లాడుతున్నానా? నవ్వినా మాకు నిద్ర పట్టట్లేదు. నిద్ర ఎలా? బయటకు వెళ్ళి కూర్చోండి. మీరు చిరాకు అయితే బయటకు వెళ్ళి పడుకోండి. ఇల్లు దెబ్బ మామ, ఏ డైలాగ్ డైలాగ్ ఆన్ ఫేస్. అఖండాలో బాలయ్య వర్సెస్ శ్రీకాంత్. అదే, ఒకసారి నేను మరణాన్ని, నేను నీ మృగాన్ని. నేను రణం ఏదో ఉంటదిరా, నేను సింహం అంటే నేను సింహాన్ని వేడే పులిరా. అది పడుకున్న టైంలో నవ్వుతా అసలు ఊరుకోము. ఒక్క నవ్వున వినిపిస్తోంది కదా, అది మీ ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతూ తెలుగు అని చెప్పి అనుకున్నా. తెలుగు మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడకూడదు అసలు, నేను సౌండ్ మామ. రాకూడదు అంటే ఎవరు ఒప్పుకోరు కదా. ఇక్కడ మీకెంత రేట్ ఉంది ఈ హౌస్ లో, మాకు అంతే రేట్ ఉంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అసలు లాజిక్ లెస్ గా ఒక problem మాట్లాడటంలోనే ఉందండి, captain తో discuss పెద్ద చేస్తే captain అది లాజిక్ meeting అని వాళ్ళ అన్నది. ఫీలింగ్ ఆవిడకి. అంతే సింపుల్. కళ్యాణ్ మాట be like- గెలిచాం. కళ్యాణ్ బి లైక్, మీకు ఏదైనా ప్రాబ్లం అంటే నా దగ్గర రాగానే మీరు కొట్టుకుంటున్నారేంట్రా, నేను కెప్టెన్ రా. అని చెప్పింది మధ్యలో, కెప్టెన్ నా పైగా కొడుకే మధ్యలో అన్ని ముసుగులు నుంచున్నాడు. వాగుతున్నాడు అని. కెప్టెన్ వాడు మధ్యలో నుంచున్నాడు, ఎప్పుడు నన్ను పిలుస్తారా, ఎప్పుడు పెద్దరికం చేద్దామా అని చెప్పి. ఇక్కడ ఎప్పుడు నేనేమో ఎక్కట్లేదు, ఒకడు ఎవరి కాళ్ళు ఉన్నాడని తెలుసా? అడుచుకుంటున్నాడు. అస్సలు పావం. సుమన్ శెట్టి చూడు, ఏం చదువుతుంది ఇక్కడ. సరే మధ్యాహ్నం ఏం లంచ్ పెడతారో చూద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నాడు. మధ్యాహ్నం ఏం లంచ్ తెప్పించుకుందాం అని ఆలోచిస్తున్నాడు. తెప్పించుకుందాం, క్రేజీ అసలు. అబ్బాబాబా, విందు భోజనం మొత్తం. ఎవడి కాడు అని చెప్తే వేరే విషయం. ఇదో కాలేజ్ మాట్లాడకూడదు. ఇక్కడ నేనే ఒకడు ఉన్నాను, ఎలా వచ్చేస్తాలో బాగోదు. బెడ్రూమ్ లో మాట్లాడకూడదు రూల్ నేను పెట్టట్లేదు. కళ్ళతోనే రేప్ విశ్వాస్, చేసేస్తున్నాడు కుక్కలాంటి దిష్టి తగులుతుంది బేసిక్ గా. విశ్వాస్, దిష్టి కుక్కలాంటి దిష్టి మనిషి. తగులుతుంది ఇలా చేస్తే Smell బేసిక్ గా. అరగదు సుమన్ శెట్టి అసలే ఏజ్డ్ పర్సన్ ఏమన్నా అయితే. పట్టేస్తా. ఎందుకు ఇది నాకు కొంచెం ఓవర్ అనిపిస్తుంది. లేదు, నువ్వు అంటే మనకి అన్ని కూడా హైప్డ్ గా అనిపిస్తాయి కానీ టు బి ఆనెస్ట్ నిజమే అది మనం అంత ఫుడ్ కి దూరంగా ఉంటే సీరియస్ గా వాళ్ళు రేషన్ అని ఇంత కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళు బేసిక్ గా. అలాంటప్పుడు ఇంత డెలిషియస్ ఫుడ్ వాళ్ళ కళ్ళ ముందుకు వస్తే, పైగా వాళ్ళ యాక్టర్స్ ఏదైనా కూడా కొంచెం రవ add అంతే, చేస్తారు. రవ ఎక్స్ట్రానే ఉంటది కానీ తక్కువ ఉండదు కదా. సో అదే అంటున్నా, లైక్ బేసిక్ గా నాకు బిగ్ బాస్ అనేది అందుకే 2 డిఫరెంట్ కోణాలు అనిపిస్తుంది. ఒకటి, మనమే జడ్జ్ చేస్తాం నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా అని. మాధురి ఎక్కువ అరిస్తే ఇంత చిన్నదానికి ఎందుకు అరుస్తున్నావు అని క్వశ్చన్ చేస్తాం. 2, అట్ ద సేమ్ టైం వాడికి నచ్చినట్టు వాడి ఇంట్లో ఉంటే, నువ్వు నాకు కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు, నువ్వు అంత గొప్పగా ఎవరితో ఏం మాట్లాడట్లేదు, గొడవలు పడట్లేదు అని చెప్పి మళ్ళీ మనమే అంటాం.
అంతేగా. సో ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కటి మారిపోతూ ఉంటది. సో నాకు ఈ సిచ్యువేషన్ లో ఇది ఇలాగే అనిపించింది ఇంకా. చేయండి అని ఉంది కానీ షేర్ చేసుకోకండి అని చెప్పలేదే. చెప్పకో. కరెక్ట్ గా థింక్ చేస్తావు, కరెక్ట్ గా ఆలోచించి మాట్లాడు. ఈమె కూడా కావాలని మాధురిని చూసి వింటే నిజం అనుకుంటారు భయ్య. మాధురి ఆ, ఆయిషాతోనే నిజం. స్టార్ట్ చేసింది. అసలు ఏదైనా మాట్లాడుతుంటే వినిపించుకోవట్లేదు. సరే పవన్, ఓకే నాకు అర్థమైంది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని వెళ్ళిపోతుంది. ఓవర్ యాక్షన్. ఇంత నాటకాలు చేస్తున్నారు. అసలు వచ్చింది నిన్న కాక మొన్న వచ్చారు. ఈ పాటికి ఇల్లంతా కూడా వణికిస్తున్నారు అసలు వైల్డ్ కార్డ్స్. నోరేసుకు పడిపోవడమే ఇంకా ట్యాప్ దొరికితే. గేమ్ కూడా అయింది కాంటెస్టెంట్స్ కంటెండర్స్ లో, ఆ, కెప్టెన్సీ కంటెండర్స్ లో వీళ్ళే తొక్కి గెలిచారు. దొబ్బారు అసలు. భరణి వేస్తారు ఫస్ట్ లాక్ చేసి. నాకు తెలివైన దెబ్బ అయితే నాకు అనిపించింది. సరే నెక్స్ట్ వస్తుంది అదే అనుకుంటా, చూద్దాం చూద్దాం.